మా ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు అంటే అడగాలి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న అవర్ లిటిల్ నెస్ట్. గణేష్, వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ ఫస్ట్ లిటిల్ నెస్ట్. కమిన్. నువ్వు చెప్పు. డమ్మీ వచ్చేమన్నా ఇంకా అయిపోయింది ఇక్కడే. బ్లూపర్స్ పెట్టుకుని పండుగ తీసుకో. ఓకే, థింక్ లైక్ యాజ్ ఇఫ్ ఎవరైనా మన ఇంటికి వస్తున్నారంటే మనం ఇల్లు చూపిస్తాం కదా. సో ఇంకొకరికి ఎలా చూపిస్తాం మనం ఇల్లు? మా ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మీ మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు అంటే అడగాలి. అలా సో లెట్స్ ఫస్ట్ టాక్ అబౌట్ ఇది ఎంత స్క్వేర్ ఫీట్ అంటే హౌస్ స్క్వేర్ ఫీట్ కాకుండా ఈ హౌస్ ఎన్ని ఏకర్స్ లో ఉంది గణేష్? నాకు గుర్తులేదా నెంబర్. It's like 0.2 acres and roughly 3,900 square feet house. ఈ హౌస్ మేము కొనుక్కుని 7 years అయింది. పెళ్ళైన తర్వాత 2 years మేము రెంటల్ హౌస్లో ఉన్నాము. ఆ తర్వాత ఈ హౌస్ కొనుక్కున్నాము. అప్పుడు కూడా మాకు H1 వీసాలో ఉన్నాం, ఇప్పుడు కూడా మేము H1 వీసాలోనే ఉన్నాం. సో వీసా స్టేటస్తో సంబంధం లేకుండా రెంటల్కి మనీ కట్టే బదులు ప్రాపర్టీ కొనుక్కుందాం అని చెప్పేసి డిసైడ్ అయ్యాము. ఎప్పుడైతే మా ఇద్దరు జాబ్స్ ఫుల్ టైము మంచిగా అని మాకు తెలిసిందో అప్పుడు మేమైతే దీని మీద ఇన్వెస్ట్ చేసాము. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ క్వశ్చన్స్ అందరికీ హెల్ప్ అయ్యేది, అందరూ అడిగేది ఎక్కడ ఇల్లు కొనుక్కోవాలి అని, ఎలాంటి ఇల్లు కొనుక్కోవాలి అని. ఎలాంటి ఇల్లు డిజైను అదంతా మన పర్సనల్ ఒపీనియన్ అయితే, ఎక్కడ హౌస్ కొనుక్కోవాలనేది లొకేషన్ బట్టి చాలా డిపెండ్ అయి ఉంటుందండి. సో మీరు ఇల్లు కొనుక్కోవాలంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఓన్లీ 3. అదేంటో తెలుసా? లొకేషన్, లొకేషన్, లొకేషన్. మీరు ఏ స్టేట్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నారు, మీ జాబ్ ఆపర్చునిటీస్, మీ జాబ్ ఆఫీస్ మీకు ఎంత దగ్గరలో ఉంది, అండ్ మెయిన్ థింగ్ మీ పిల్లల స్కూల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి స్కూల్ ఏరియాని సెలెక్ట్ చేసుకోండి. మీరు కొన్ని ఇయర్స్ కనుక ఉందాం అనుకుంటే అది చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్ గ్రోత్ కూడా, అంటే ఒక ఇన్వెస్ట్ చేసిన హౌస్ కాస్ట్ పెరగాలంటే కూడా అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అప్పుడెప్పుడో మేము గృహప్రవేశం చేసినప్పుడు మాకు అప్పుడు ఎవరు ఎక్కువ కూడా తెలీదు, కానీ నాకు షార్లెట్ ఏరియా చాలా నచ్చైతే ఇది సింగిల్ ఫ్యామిలీ హోమ్ కమ్యూనిటీ అనమాట. ఇక్కడ అన్ని సింగిల్ ఫ్యామిలీ హోమ్స్ ఉంటాయి. అండ్ అది మా కమ్యూనిటీ. అండ్ బోల్ అనే ట్రైల్స్ ఉంటాయి, బ్యాడ్మింటన్ కోర్ట్స్, అన్ని సదుపాయాలు ఉండి అప్పట్లో కొంచెం డీసెంట్ ప్రైస్కి వచ్చింది. మరీ తక్కువ అని కూడా చెప్పను, కానీ ఇప్పుడు అసలు ఈ హౌస్ ప్రైస్ ఎంత ఉంటుంది ఏంటి అనేది అంతా ఈ వీడియోలో మీకు గణేష్ చెప్తాడు. సో మీరు అదైతే చూడొచ్చు. అండ్ 0.2 acresలో ఉందండి ఇల్లు. అండ్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 4,000 స్క్వేర్ ఫీట్, అంటే హౌస్ అనమాట. చుట్టూరు ఏరియా వచ్చేసి 0.2 స్క్వేర్ ఫీట్. అండ్ మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వస్తే కరెక్ట్ టైం అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ముందు నేను గణేష్ మీకు ఇల్లంతా చుట్టూరు కూడా చూపిస్తాము, అండ్ ఇంటి లోపలికి కూడా తీసుకునేలా చూపిస్తాను. కమ్యూనిటీలో రూల్స్ ఉంటాయి అనమాట. ట్రాష్ క్యాన్స్ కనిపించకూడదు అంటారు, అందుకనే కనిపించకూడదని వి గాట్ దిస్ వన్ ఫ్రమ్ లోస్. అండ్ దిస్ ఇస్ వేర్ వీ హ్యావ్ రీసైకిల్ బిన్ అండ్ ట్రాష్ బిన్ సెపరేట్గా. చాలా మంది ఇలా ఫెన్స్ పెట్టించుకుంటారు, పిల్లలు పుట్టిన తర్వాత పెట్టించుకుందాం అనుకున్నాం, బట్ దెన్ వీ నెవర్ డిడ్. సో నౌ దే డోంట్ ఈవెన్ క్రాస్ ఇట్. దే నో దట్ దే షుడ్ నాట్ క్రాస్ ఇట్. నైబర్ జనరల్ కుక్కలు ఉంటే దే ట్రై టు ఫెన్స్ ఇట్ సో దట్ యు నో కిడ్స్ ఉండక కష్టంగా ఉండకూడదని పెడతారు. యూనిట్స్ ఫర్ 3 floors ఆఫ్ ద హౌస్. ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క యూనిట్ ఇది. అండ్ సో ఒకటే దాని మీద రిలై అవ్వకుండా 3 parts ఉంటే బెటర్ అని అలా పెట్టారు. కానీ డ్యూరింగ్ వింటర్స్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. నాకు ఆల్మోస్ట్ $400 వస్తుంది ఫర్ మంత్ బిల్ జస్ట్ ఫర్ ఎలక్ట్రిసిటీ డ్యూరింగ్ వింటర్స్. చూసారా, ఎలక్ట్రిసిటీ ఒక్కటి $400 అది కూడా మరి ఫ్యాన్సీ టెంపరేచర్స్ కాదు, జస్ట్ రెగ్యులర్ 70. రెగ్యులర్ 70 పెట్టుకుంటే కూడా అంత బిల్ వస్తుంది. సో యప్, దట్స్ హౌ ఇట్ ఇస్. కానీ ఏసీ అంత ఎక్కువ అవ్వదు, హీటింగ్ సిస్టమ్ ఎక్కువ అవుతుంది, ఏసీ అంత ఎక్కువ అవ్వదు.
అండ్ సో దీస్ ఆర్ ద హౌసెస్. ఇది చాలాసార్లు చూసే ఉంటారు, ఇషిత ప్లే యార్డ్. అండ్ చాలా మంది అడిగారు ఈ ప్లే యార్డ్ నేను ఎక్కడి నుంచి కొన్నానని. దిస్ ఇస్ ప్రీ లవ్డ్. మా నేబర్స్ మాకు ఇచ్చారు, వాళ్ళ కిడ్స్ ఆడేసుకున్న తర్వాత దే జస్ట్ గేవ్ us అండ్ ఇట్స్ సో క్యూట్ రైట్. ఉయ్యాల కొన్నట్టున్నాం, ఇది దిస్ వాస్ నాట్ దేర్. సో బయర్ కూడా అన్నటంటస్ మీరు ఇది కొనుక్కొని మళ్ళీ కమ్యూనిటీలోనే ఉంచండి. when we are done with it, sell it to somebody else within the same community so that we can, you know, use they it. wanted it to be passed in this community only for the kids. So that's so sweet. And that is the sunroom. స్క్రీన్ సన్ రూమ్ కాదు, సన్ రూమ్ అంటే యూజువల్గా గ్లాస్ డోర్స్ వస్తాయి. దిస్ వన్ ఇస్ ఏ స్క్రీన్డ్ పోర్ష్ అంటారు అనమాట. దీన్ని స్క్రీన్డ్ పోర్ష్ గురించి చాలా మంది అడిగారు, అంటే మీరు చేయించుకున్నారా, అలాగే వచ్చిందా, కొత్తిల్లా ఇది అని. సో ఇట్ వాస్ అన్ ఇన్వెంటరీ హౌస్ ఇన్ ద సెన్స్ ఏ మోడిఫికేషన్స్ చేసుకోకుండా యాజ్ ఇస్ గా కొనుక్కునేటట్టు ఉండేవి. సో we got a better price for it also because they had it in the market for 2 months and they were trying to liquidate in a hot market. కానీ ఇది 3 floors ఉంది. నాట్ మెనీ పీపుల్ ఆర్ సో ఇంట్రెస్టెడ్. అప్పట్లో మాకు రాగానే ఆహా 3 floors ఉంది అని చెప్పి కొనేసుకున్నాము. సో ఒకటి మీడియా రూమ్ చేసుకోవచ్చు ఏ అని. మహా అయితే 1-2 years చేసుకున్నట్టున్నాం మీడియా రూమ్. పిల్లలు పుట్టిన తర్వాత అంతా కన్వర్ట్ టు సెకండ్ ఫ్లోర్ యాజ్ ఈస్. అండ్ స్క్రీన్ పోర్ష్ ఆల్రెడీ వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు. కొత్తగా మనమే చేసుకోవాలంటే మళ్ళీ డబ్బులు అయ్యేవి. చాలా మంది నాకు తెలిసిన కలీగ్స్ అండ్ నైబర్స్ అండ్ అదర్ ఫ్రెండ్స్ విత్ ఇన్ ద కమ్యూనిటీ ఏం చేస్తారంటే జనరల్గా దే బై ఇట్ అండ్ దెన్ దే లేటర్ ఆన్ గెట్ ఇట్ డన్. దే సేవ్ అప్ మనీ ఫర్ ఇట్ అండ్ దెన్ దే గెట్ ఇట్ డన్. సో రఫ్లీ టేక్స్ డిపెండింగ్ ఆన్ హౌ బిగ్ యూ వాంట్. ఇలాంటిది రఫ్గా కట్టించుకోవాలంటే 8,000 అయ్యేది. బట్ ద మోర్ బిగ్గర్ యూ వాంట్, మోర్ ఫెసిలిటీస్ లైక్ ఫ్యాన్ అండ్ యూనో ఎక్కువ కాంక్రీట్ ఏరియా వేసి అంతా చేసుకోవాలంటే ఇట్ గెట్స్ ఎక్స్పెన్సివ్. సో రఫ్లీ ఐ వుడ్ సే 8,000 to 12,000 గివ్ అండ్ టేక్. సో మనం ఇంటికి రాగానే గణేష్ ఇల్లు చూడగానే వాట్ వాస్ దట్ వన్ థింగ్ విచ్ మేడ్ యూ టు ఓకే దిస్ ఇస్ ద హౌస్ అని? One is probably the 3rd floor and second one is and the master bedroom with an attached baby room. That's what we really loved. For me it was the screen porch and the baby room. Seriously? Yeah, ఇది మనం చూసి I don't know. హే నువ్వు ఇది చూసి అనుకోలేదా గణేష్? ఓ మై గాడ్ ఇట్ కేమ్ విత్ దిస్ అని అనుకున్నాం. బికాస్ దీనికి ఎంత పెట్టాల్సి వస్తుందో అవును, మేము చూసిన ఏ హౌస్ కి అసలు ఇలా రాలేదు. అండ్ ఫర్ దాట్ ప్రైస్ వీ ఫెల్ట్ ఇట్ వాస్ సో గుడ్. ఓ యూ వాంట్ టెల్ ద ప్రైస్? లొకేషన్ బట్టి అండ్ మనం ఎక్కడ ఇల్లు తీసుకుంటున్నాం దాన్ని బట్టి డిఫరెంట్ ప్రైస్ ఉంటాయి. 7 years బ్యాక్ ప్రైస్ ఇప్పుడు ప్రైస్ ఒకేలా ఉండదు. సో అప్రాక్సిమేట్ గా ఇలాంటి హౌసెస్ ఇప్పుడున్న రేడియస్ 20% అప్రిషియేట్ అయింది అంతే. 7 years to 20% అప్రిషియేట్. 400 to 550K రేంజ్ లో క్యారోలినా స్టేట్ లో రేంజ్ అయితే ఉంటుంది. నౌ లెట్స్ గో. ఒక్కసారి అటువైపు కూడా చూపిద్దాము. లైట్స్ ఎంత మంచి లుక్ ఇస్తున్నారు. వీళ్ళు భలే పెట్టుకున్నారు చూడండి మా నేబర్స్. ఐ లవ్ దోస్ గ్రిల్స్. లైక్ అటు ఇటు కూడా మంచి గ్రిల్ ఉంది. అండ్ ఇక్కడ మొత్తం ఇలా ట్రీస్ తోటి బ్లాక్ చేస్తే ఎంత బాగుంటుందో. మాకేమైందంటే ఇదివరకు వేరే టెనెంట్స్ ఉండేవారు, వాళ్ళు అక్కడ అంతా నాటారు, అయ్యేమో ఎండిపోయి మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ లీవ్స్ వస్తున్నాయి. అందులో ఫ్రంట్ లుక్ కొంచెం ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ దట్. అండ్ గణేష్ గుర్తుందా ఈ ఇల్లు చూసినప్పుడు డాడీ చెప్పారు ఇలా కిందకుంటే మంచిది అన్నారు కదా. వాస్తు ప్రకారం southern side లో స్లోప్ ఉంటే బాగుంటుంది. This house is exactly facing the east అండి. సో that is స్లోప్ ఉంది అన్నిటికంటే ఎక్కువ. బేసిక్ థింగ్స్ ఇల్లు కొనుక్కోవడానికి ఏంటి, కొంచెం ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఈస్ట్ ఫేసింగ్ అది మంచిది అని చెప్పేసి అయితే మేము కొనుక్కున్నాం. మరీ ఎక్కువ డెప్త్లోకి వాస్తు చూసేసి అదంతా అయితే మేము అసలు చేయలేదండి. అండ్ దిస్ వాజ్ అన్ ఇన్వెంటరీ హౌస్, అంటే కొత్త ఇల్లే, కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు, రెడీ టు ఆక్యుపై పీస్ అనమాట. సో మాకు చూడగానే ఇల్లు బాగా నచ్చేసి అయితే తీసుకున్నాము. మామయ్య డాడీకి ఫొటోస్ చూపించి సాయి సెంటర్లో 2-3 పెద్దోళ్ళకి చూపించి అయితే తీసుకున్నాం. Okay, now let's come inside the screen porch. Come in. ఇక్కడ రైట్ సైడ్ ఈస్ గణేష్ ఫేవరెట్ ఉయ్యాల. Favorite area too basically comes. He loves to swing. నాకేమో స్వింగ్ చేస్తే కళ్ళు ఇలా తిరుగుతాయి, నేను అసలు కూర్చోను. మనకేమో ఈ చైర్స్ అన్నమాట. దీస్ చైర్స్ ఆర్ ఆల్సో ఫ్రమ్ వాల్మార్ట్. ఎంత కంఫర్టబుల్ గా ఉంటాయి. దీస్ వేర్ ఆల్సో $20 కదా గణేష్. జస్ట్ అండ్ పైన కనిపించే లైట్స్ అన్ని దే ఆర్ ఫ్రమ్ కాస్కో. ఇంకా చాలా చెయ్యొచ్చు దీనికి మొత్తం. అండ్ ఇక్కడంతా కూడా మనం ప్లాంట్స్ పెట్టేసి బాగా చెయ్యొచ్చు. లైక్ దోస్ పాట్స్, లైక్ అలా కుండీలు పాట్స్ దొరుకుతాయి కదా, అది కూడా పెట్టి చెయ్యొచ్చు. బట్ ఇంకా
7 ఇయర్స్ అయింది కదా ఇంటికి వచ్చి. సో చాలాసార్లు అటు ఇటు చేంజెస్ చేస్తూ ఉన్నాను. కానీ నాకు అన్నిటికంటే ఇష్టమైనది ఏంటంటే పువ్వులు అనమాట. పువ్వులు అంటే నాకు చాలా ఇష్టము. సో ఇంటికి అన్ని వేపుల, రోజెస్, హైడ్రికా, ఆ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ పెట్టేస్తాను. అండ్ ఎవ్రీ ఇయర్ దాని అంతట అదే వచ్చేసే పెరీనియల్స్ మీద నేను ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాను అనమాట. అండ్ ఇదివరకు మాకు ఈ చైర్స్ ఉండేవి వెనకాల, తర్వాత అవన్నీ అయితే నేను ఇచ్చేసాను. అండ్ వెజిటేబుల్స్కి వస్తే చాలా లిమిటెడ్గా నేను అప్పుడప్పుడు పెంచుతాను. ఈ ఇయర్ అయితే దానికి కూడా ఛాన్స్ లేదు. అండ్ ఇల్లు కొనటం ఈజీ కాదండి, దాని తర్వాత దాన్ని మెయింటైన్ చేయటం, ఇయర్లీ ఎక్స్పెన్సెస్ కూడా అవుతూ ఉంటాయి. మాకైతే లాన్ కేర్ కూడా తీసుకుంటే 3000 అలా అవుతుంది. ఇంకా టర్మైట్ ప్రొటెక్షన్, పెస్, అంతే. ఓల్డ్ హౌసెస్ అంటే ఇంకా ఎక్కువ ఖర్చు ఉంటుందన్నమాట. ఎప్పుడు ఏది పాడవుతుందో తెలీదు. ప్రస్తుతం అయితే ఇంకా అన్ని పాడవలేదు. బట్ ఒకవేళ ఏదైనా పాడైందంటే దానికి పెట్టడం అయితే చాలా కష్టం. అండ్ మెయింటైన్ చేయడానికి కూడా ఎక్స్పెన్సెస్ అవుతాయి. అవన్నీ కూడా మీరు పెట్టుకునే మీరు హౌస్ మీద ఇన్వెస్ట్ చేయాలి, జస్ట్ ప్రైస్ ఒక్కటే కాదు. We have no more plans of redecorating or renovating the house because ఎన్ని రోజులు ఉంటాం మాకే తెలీదు. That's the reason we don't have any plans. And over here this one is from IKEA. ఇప్పుడు ఈ మోడల్ లేదు, ఎప్పుడో కొన్నాను. And these bells over here, this is from TJ Maxx లోనో రాస్ లోనో కొన్నాను. పికాక్ వస్తుంది. పెయింట్ చేయాలా? అది రస్టిక్ కలర్ గణేష్ అలాగే ఉంది. And then over here I just have a small sign over there. Usual గా చాలా సార్లు ఇక్కడ నేను చాలా మొక్కలు లైక్ ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త మొక్కలు తెచ్చి అలా చేస్తా ఉన్నాను. ఈ ఇయర్ ఏమీ లేదు, లైక్ అబ్సల్యూట్లీ నన్. ఉన్న కొన్ని కరివేపాకు చెట్లు, చిన్న చిన్న ప్లాంట్స్ అన్ని కూడా ఇప్పుడైతే లోపల పెట్టేసాను. Yep, now this has a glass door over here and then you can lock. Let's lock. మనం ఇప్పుడు ముందు నుంచి వెళ్ళిపోదాము so that we will see. Yeah, let's go. So this is the beautiful window. ఇక్కడే పక్కనే సోఫా ఉంటుంది అండ్ ఫేవరెట్ స్పాట్ టు సిట్ అండ్ సీ. ఇది ఫ్రంట్ బ్రిక్ కంటే ఇట్స్ లైక్ ఫ్రంట్ స్టోన్ ఫినిష్ వచ్చింది. మొత్తం మిగతా సైన్స్ అంతా ఇట్స్ వినైల్. సో నాట్ లైక్ దట్ యాక్చువల్ రెడ్ స్టోన్ ఉంటుంది చూడండి, అదైతే కాదు. అండ్ ఇక్కడ 4 పిల్లర్స్ అయితే వచ్చినాయి. Now let's go inside. ఓకే, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాము. Come in. So enter avagane we just have a little keychain holder ante. And meelo chaala mandi 1 year nunchi na vlogs chustunarante. You might already be seeing all the different parts of the house. Little bit living room tour kuda chesanu. So నేను చాలా క్విక్ గా will just be walking through it. ఒకప్పుడు మాకు ఇక్కడ ఓన్లీ డైనింగ్ టేబుల్ ఉండేదన్నమాట. తర్వాత డైనింగ్ టేబుల్ ని మూవ్ చేసి we just made this as first we made it as a play room. ఇప్పుడు ప్లే రూమ్ కూడా డిస్మాంటిల్ చేసి we made it a work space because of COVID. అండ్ ఇది మా లేజీ బాయ్ కౌచ్ అనమాట. ఈ సోఫా ఇవ్వలేక ఈ రూమ్ కలర్ కాంబినేషన్ నేను అసలు ఎక్కడ మార్చలేదు. లైక్ most comfortable part of the house. Love to sit here and stare outside. Ganesh Lenu, tea time, like the best place ever. And మీరు ఎప్పుడైనా లేజీ బాయ్ ఫర్నిచర్ చూడకపోతే ఒక్కసారి లేజీ బాయ్ ఫర్నిచర్కి అలవాటు అవుతాయి, వేరే ఫర్నిచర్ కొనుక్కోవడం చాలా కష్టమైపోతుంది. అండ్ హియర్ ఇస్ లిటిల్ షెల్ఫ్ ఫ్రమ్ IKEA, బుక్స్ అండ్ కిడ్స్ యొక్క టాయ్స్, ఆల్ ఆఫ్ దట్ అయితే నేను ఇక్కడైతే ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ అన్నీ తీసి చూపించాను. బట్ ఇది నేను ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయినప్పుడు గణేష్ నాకు గిఫ్ట్ చేసింది అనమాట. సో ఆల్ దోస్ లిటిల్ థింగ్స్ ఐ హ్యావ్ ఓవర్ హియర్. అండ్ ఇది పెళ్ళి కాకముందు ఫస్ట్ టైం బర్త్డేకి నాకు ఇచ్చింది అనమాట. సో అప్పటి నుంచి ఒక మెమరీ. ఐ నో ఇట్స్ లైక్ లుక్స్ వెరీ ఓల్డ్ బట్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అని చెప్పేసి దీన్ని ఇక్కడ పెట్టుకున్నాను. మేము ఫస్ట్ టైం వెళ్ళిన వెకేషన్ పిక్చరు. అండ్ దిస్ cute little one Ganesh got me when I was pregnant for the second time. Mother's joy begins when she is blessed with a little miracle. Now ee room ki open ga connect ayyedi kitchen. The main thing which I liked about this house, 7 years back open house concept చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు ఏంటంటే అన్ని ఓపెన్ హౌసెస్ వస్తున్నాయి. కానీ అప్పట్లో మేము చూసిన హౌసెస్ అన్ని వేర్ లైక్ బ్లాక్డ్ విత్ ఆల్ ద వాల్స్. సో ఈ హౌస్ మాకు
ఓపెన్ కాన్సెప్ట్ అనిపించింది. దట్స్ వై వి గాట్ దిస్. అండ్ ఎంటర్ అవ్వగానే కనిపించాలని చెప్పేసి మై ఫేవరెట్ స్వామి పిక్చర్ ఈజ్ ఓవర్ హియర్. ఈ స్వామి పిక్చరు ఇండియాలో పుట్టపర్తిలో కొనుక్కుని దాన్ని నేను ఇక్కడ మైకల్స్లో దీన్ని అయితే ఫ్రేమ్ చేయించాను. అండ్ అటు ఇటు కనిపిస్తున్న ఇవన్నీ నేను అప్పటికప్పుడు ఏదో చేంజ్ చేస్తూ ఉంటాను. ప్రస్తుతం అయితే ఐ జస్ట్ హ్యావ్ దిస్ అండ్ యా యూ కెన్ కమ్ లిటిల్ బిట్ క్లోజర్. I have a Bujji Krishna over here and Baba quotes anamata, everyday quotes aithe ikkadaithe untayi. This is where Ishita and Srinika keep playing while I am working over here. So adi vaalla study room and then idi nadanamata. So over here this mirror is an old one. Eppudu konukunnano kuda naku telidu. And those two are our pictures which we took during our vacation time. Pratisari ఏమంటారు కొత్త కొత్త పిక్చర్స్ పెడదాం, ఈ ఏరియాని మారుద్దాము, టేబుల్ పెడదాం అని అనుకుంటూ ఉంటాను. బట్ అలాగే డిలే అయిపోయింది బికాస్ ఇట్స్ సో కంఫర్టబుల్. ఎవరైనా ఇంటికి వస్తే దే ఆల్వేస్ సిట్ హియర్. లైక్ సమ్ ఆఫ్ దెమ్ అక్కడ ప్లేస్ సరిపోతే చెప్పులు వేసుకోవడానికి కూడా దిస్ ఇస్ వెరీ కన్వీనియంట్. వేర్ షల్ వి గో? ఓకే, యూ కెన్ కమ్ ఇన్సైడ్. లెట్ మీ టర్న్ ఆన్ ద లైట్ హియర్. యప్, దట్స్ లైక్ క్యూట్ లిటిల్ ఆర్చ్. ఆ పైన కనిపిస్తున్న గణేష్ మా మ్యారేజ్ టైంలో మా ఫ్యామిలీ మెంబర్ ఒకళ్ళు గిఫ్ట్ చేసింది అనమాట, గణేష్ ఫ్రేము. అండ్ ఇక్కడ ఒక చిన్న హ్యాంగింగ్స్ ఉంటాయి. అండ్ దెన్ యూ వాక్ అక్రాస్ లైక్ దిస్. అండ్ ఓవర్ హియర్ లెఫ్ట్ సైడ్ ఇస్ కొన్ని ఫ్యామిలీ పిక్చర్స్ ఉంటాయి. మా అక్క, వాళ్ళ పిల్లలు, అత్తయ్య, మమ్మీ, అక్క కొడుకు, అండ్ దెన్ అక్క, మావయ్య, డాడీ కొడుకు, అండ్ దెన్ ఇది కూడా అక్క కూతురు. అండ్ ఓవర్ హియర్ ఇది నేను ఇట్ వాస్ లైక్ ఏ వైట్ వన్. నేను దీని అప్పట్లో ఏదో నా కలర్ పిచ్చి కాకపోతే దాన్ని ఏదో డిఫరెంట్ కలర్స్ చేసి పెట్టాను. లెటర్ బాక్స్ అనమాట. ఇక్కడ యాక్చువల్గా రాసుకోవచ్చు కూడా బట్ ఏమీ రాయము, లెటర్ బాక్స్ కింద యూజ్ చేసుకుంటాం. అండ్ దెన్ యూ వాక్ లైక్ దిస్. లెఫ్ట్ సైడ్ ఆర్ స్టెప్స్, సో యూ కెన్ వాక్ దిస్ వే. అండ్ ఓవర్ హియర్ అగైన్ లాట్స్ ఆఫ్ ఫ్యామిలీ పిక్చర్స్. మా వెడ్డింగ్ పిక్చర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇషిత పుట్టగానే తీసిన కొన్ని పోర్ట్రేట్స్, పిక్చర్స్, ఆల్ ఆఫ్ దాట్ ఆర్ ఓవర్ హియర్. And then we enter the living room detail house tour already meeku nenu share chesanu. My memory wall over there, most favorite. appudu change chestha untanu ee pictures ni and I love this area. I love the color, I love the frames. Naku walls ichcharante dan eppudu nenu pictures tote nimpestha untanu. And over here is like Buddha statue peddadi. This is from Amazon. And దిస్ సోఫా ఇస్ దే ఆర్ నో లాంగర్ సెల్లింగ్. ఐకియా పక్కన ఒక షాప్ ఉంది షార్లెట్లో, అక్కడైతే దీన్ని తీసుకున్నాను. బట్ దిస్ వన్ ఇస్ నో లాంగర్ అవైలబుల్. అండ్ ఓవర్ హియర్ కిడ్స్ టాయ్స్ జోన్ అనమాట ఇదంతా. సో వాళ్ళ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాయ్స్ అంతా ఇక్కడ ఉంటాయి. అండ్ యా, దిస్ ఇస్ అవర్ టీవీ. అండ్ దిస్ చైర్ ఓవర్ హియర్, దిస్ ఇస్ ఫ్రమ్ అమెజాన్. అండ్ ఈ స్కాన్స్ కూడా ఎప్పుడో కొన్నాను, గుర్తు రావట్లేదు నాకు ఇప్పుడు ఎప్పుడు కొన్నాను. అండ్ ఇక్కడ is the sun, is the screen porch. Again everything anni chotla I used white curtains and different types of white curtains untayi. All of them mostly Amazon gani TJ Maxx lo gani konnanu. And bayta nunchi techina konni plants, like this is my curry leaf plant and migitha plants ani are right over here. Money plant nammadiga peruguta untayi, perugute bagundi idantha ila paakute. And over here is my dining area. This one is from Value City Furniture and the chairs are from Amazon. And ikkada kanipichina ee cute little decals are from Kirkland, which eppudo teeskunnanu. ఇది కంప్లీట్ లివింగ్ రూమ్ వ్యూ. అండ్ మీరు ఇంకా నా లివింగ్ రూమ్ టూర్ చూడకపోతే చూడండి. అలాగే వేరే ఇండివిజువల్ రూమ్స్ కూడా నేను టూర్స్ చేస్తాను. ఇవే కాకుండా బోల్డ్ అనే వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇఫ్ యూ హ్యావ్ నాట్. అండ్ గివ్ దిస్ వీడియో క్విక్ థమ్స్ అప్ అండి ఒకవేళ మీరు ఎంజాయ్ చేశారంటే. Srinika's high chair. And this is my kitchen. Again open kitchen. కానీ నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఈ మధ్య ప్లాట్ఫామ్ కిచెన్స్ వస్తున్నాయి కదా, అలాంటిది వచ్చి ఉంటే బాగుంది అనిపించింది. ఇక్కడ ఇదంతా నేను డిస్మాంటిల్ చేసేసి ఐ వాంటెడ్ టు బిల్డ్ ఏమంటారు ప్లాట్ఫామ్ ఓవర్ హియర్. ఇదంతా కొట్టించేసి దానికి కోట్ అడిగితే 30,000 చెప్పాడు. వద్దు, ఇది చాలా లైఫ్కి ఆల్రెడీ ఉన్నదానికంటే చాలా ఎక్కువ ఉంది అనిపించింది. సో లైట్ తీసుకున్నాను. అండ్ కిచెన్ టూరు, కిచెన్లో నేను యూజ్ చేసే కొన్ని అప్లయన్సెస్ అన్నీ నేను సపరేట్గా వేరే వీడియో చేస్తానండి. బికాస్ ఇందులో చేశానంటే ఇంకా చాలా పెద్ద అయిపోతుంది. బట్ ఇట్స్ ఏ 2 oven కిచెన్.
అండ్ లాట్స్ ఆఫ్ షెల్ఫ్స్. ఇది నేను ఈ హాలిడేస్లో కిచెన్ అంతా వైట్ కలర్ పెయింట్ చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. హోప్ఫుల్లీ ఇఫ్ ఐ క్యాన్ ఐమ్ గోయింగ్ టు బి మేకింగ్ దట్. అప్పుడు మళ్ళీ మీకు రెనోవేటెడ్ కిచెన్ టూర్ అయితే డెఫినెట్గా ఇస్తాను. బట్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. This is my kitchen. And there is a small section over here. All our appliances go here. And లోపల మీకు ఆల్రెడీ ఇదివరకు నేను చిన్న చిన్న టూర్ అయితే ఇచ్చాను. అండ్ హియర్ ఇక్కడ వచ్చేసి ఐ హ్యావ్ మై ఫ్యామిలీ. లెట్స్ కమ్ హియర్. ఇది ఇక్కడ గరాజ్ డోర్ ఉంది, అంటే అది ఎంట్రన్స్ కదా. అక్కడ ఎంట్రన్స్ నుంచి ఇలా రాగానే దేర్ ఇస్ దిస్ గరాజ్ ఓవర్ హియర్. బాగోదు అట్నే చూపించట్లేదు, బట్ లెట్స్ కమ్ దిస్ సైడ్. ఇక్కడ హాల్లో నుంచి ఇఫ్ యూ టేక్ అ రైట్ ఓవర్ హియర్ ఇస్ దిస్. ఈ షెల్ఫ్ ఇదివరకు మాకు లివింగ్ రూమ్లో ఉండేది, కానీ అది ఎక్కడ పెట్టాలో తెలియక ఇక్కడ పెట్టాను. ఐ డెఫినెట్లీ హ్యావ్ ప్లాన్స్ టు సెల్ దిస్. అండ్ ఇక్కడ వెనకాల చేసిన పెయింటింగ్ కూడా కనిపించట్లేదు కదా. ఈ పెయింటింగ్ నేను చేశాను ఎప్పుడో, like around 5 years ago I made this painting. I really love it. Matches the colors of the house, but this shelf is kind of blocking that. And ikkada there is another room, a bedroom over here. Mostly mommy daddy hoste they always stay in this room. And ee room meeku tarvata chupistanu. First we will go this side. So over here this is like a small restroom over here. So ikkada paina kanipichedi this one is with, let me move closer. So idi nenu spoons toti chesina little wall art. వెనకాల ఒక ఐ జస్ట్ యూస్డ్ ఏ కార్డ్బోర్డ్ షీట్ అండ్ స్పూన్స్ కట్ చేసి దాన్ని ఇలా బ్లూ కలర్ పెయింట్ తోటి వేసి అయితే చేశాను. ఐ లవ్ దిస్. అప్పట్లో నేను ఇది 3 డిఫరెంట్ కలర్స్ చేసి లివింగ్ రూమ్లో పెట్టుకున్నాను, తర్వాత తీసేసి అయితే ఇక్కడ పెట్టాను. అండ్ దిస్ ఇస్ ద కర్టన్. ఇది సింపుల్గా అనిపిస్తుంది కదా, కొత్తగా ఇంటికి మూవ్ అయినప్పుడు కొత్తగా మేము అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఒక బాత్రూమ్కి ఒక కర్టన్ కవర్ సెలెక్ట్ చేయడానికి కూడా నేను ఒక 5-6 టైమ్స్ వెళ్ళాను బెడ్ బాత్ బియాండ్కి. లైక్ అంత క్రేజీగా యూస్ టు థింక్ అబౌట్ డెకరేషన్, ఎలా చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది, ఈ కర్టన్ కవర్ వేస్తే బాగుంటుంది. ఓ మై గాడ్, దోస్ డేస్ ఆర్ ఆల్ గాన్. రైట్ నౌ ఇట్స్ ఆల్ అబౌట్ మినిమలిస్టిక్, ఎలా తగ్గించేసుకోవాలా స్టఫ్ అని చూస్తున్నాను. అండ్ ఈ జార్ కూడా నేను ఎప్పుడో పెయింట్ చేశాను యూజింగ్ ద గ్లాస్ పెయింట్, గ్లాస్ కలర్స్ తోటి. అండ్ ఇక్కడ లైట్ పెడితే మంచి గ్లో అవుతుంది అనమాట. సో ఐ హ్యావ్ దట్ ఓవర్ హియర్. Yep, and that's how this restroom looks. Okay, so that's it for today's video అండి. నెక్స్ట్ వీడియోలో మీకు మళ్ళీ సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ చూపిస్తాను. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చిందంటే డోంట్ ఫర్గెట్ టు గివ్ దిస్ వీడియో బిగ్ థమ్స్ అప్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి if you enjoyed watching for more interesting videos. Till then, bye.